హలో గైస్, కొత్త ట్రావెలింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను గైస్. ఇప్పుడు మన డెస్టినేషన్ వచ్చేసి మనాలికి వచ్చామన్నమాట. చూడొచ్చు, ఫస్ట్ విజన్ నాకు హిమాలయస్ కనబడగానే తీశాను. అలా ట్రావెల్ చేశాను ఏంటి డీటెయిల్స్ మనం వీడియో వెళ్ళే కొద్దీ నేను చెప్తూ ఉంటాను. ఇక్కడ చూడొచ్చు ఆటో ఎలా స్ట్రక్ అయిపోయిందో. హోటల్కి వెళ్దామని ఆటో హైర్ చేసుకున్నాం అనమాట. ఈ రేంజ్లో మంచు ఉంది. కాకపోతే మన దరిద్రం ఏంటంటే 2 days బ్యాక్ నుంచి ఇక్కడ మొత్తం ఫ్లడ్స్ అంట. నాకు అది తెలియదు. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదని. సో ఏదైతే అని చెప్పేసి వచ్చేసాను. చూడొచ్చు రూమ్ అయితే బాగుంది, కానీ పవర్ అయితే లేదు. 2 days నుంచి లేదంటే ఇక్కడ. సో ఛార్జింగ్ అదంతా ఎలాగో మరి చూడాలి, మేనేజ్ చేద్దాం ఎలాగోలాగా. ఇంకా మీకు విజువల్స్ అయితే చూపిస్తాను బయట నుంచి వ్యూ ఎలా ఉందన్నది. చూడొచ్చు మొత్తం అంతా మంచుతో. లొకేషన్ అయితే సూపర్ ఉంది. స్నోఫాల్ ఉంది కానీ స్నోఫాల్ అయితే కాదు, కానీ స్నోఫాల్ ఛాన్సెస్ ఉన్నాయంట. చూద్దాం. ఈ 2 days వచ్చినందుకు ఏదైనా ఉంటే హ్యాపీ. ఎందుకంటే టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా, మన రోహతాంగ్ పాస్ కానీ ఇవి ఉంటాయి కదా, అవన్నీ మొత్తం అన్నీ క్లోజ్డ్ అనమాట. అటల్ టనల్ కానీ. సో కనీసం వచ్చినందుకు ఇక్కడైతే ఏం లేదు తిరగడానికి. వచ్చినందుకు కనీసం స్నోఫాల్ కనిపిస్తే అదే హ్యాపీ. చూద్దాం మన లక్ ఎలా ఉందో. ఇంకా వీడియో వెళ్తూ ఉంటుంది. నేను నా ట్రావెలింగ్ డీటెయిల్స్ కూడా చెప్తాను, బడ్జెట్ అదంతా నేను ఎలా ట్రావెల్ చేశాను ఏంటన్నది. ఫస్ట్ అయితే నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే ఫ్లైట్ తీసుకున్నాను. అక్కడి నుంచి మనకి ఎయిర్పోర్ట్ బయటికి రాగానే మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది గైస్. కాకపోతే మనం అండర్ గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అక్కడ మీకు వైఫైలో ఏం పనిచేయవు. సో ఏంటంటే మనకి మొబైల్ డేటాకి అసలు సిగ్నల్ ఉండదు. సో ఫోన్పై ఏం పనిచేయవు. మీరు మనీయే క్యారీ చేసుకోండి, లేదంటే పైన ఉన్నప్పుడే ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి టికెట్. ఏది నేను చెప్పింది కాశ్మీరీ గేట్కి అనమాట. మనం కాశ్మీరీ గేట్కి వెళ్ళి అక్కడ నుంచి బస్ తీసుకొని మనాలికి వచ్చాం అనమాట. సో కాశ్మీరీ గేట్కి వెళ్ళాలంటే మన మెట్రోకి 2 మెట్రోలు మారాల్సి ఉంటుంది. ఒకటి ఫస్ట్ న్యూఢిల్లీలో దిగాలి. న్యూఢిల్లీ దిగిన తర్వాత ఎల్లో లైన్కి మారాలి. అక్కడి నుంచి లాస్ట్ స్టాప్ వచ్చేసి కాశ్మీరీ గేట్. అక్కడి నుంచి నేను మనాలి బస్ ఎక్కాను. అక్కడి నుంచి మనకి 10 hours ఎంతో పట్టినట్టుంది. సో మనాలికి అయితే రీచ్ అయిపోయాను అనమాట కాశ్మీరీ గేట్ నుంచి త్రూ బస్. ట్రావెల్ డీటెయిల్స్ అయితే ఇవే. నేను ఇలాగే ట్రావెల్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు, స్నోఫాల్ అయితే లేదు కానీ వర్షం అయితే ఉంది. అలా అనుకున్నామో లేదో స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఇక్కడ ఏంటంటే మనకి చెప్పారనమాట డ్రైవర్స్, నీ స్నోఫాల్ బెస్ట్ ప్లేస్ తీసుకెళ్తామని చెప్పి. సో నేనైతే అక్కడ ట్యాక్సీని హైర్ చేసుకున్నాను. నాకైతే 2000 తీసుకున్నాడు. ఫస్ట్ ఒక లొకేషన్ దగ్గర ఆపాడు, ఎందుకంటే డ్రెస్ అవన్నీ ఉండాలన్నమాట అక్కడికి వెళ్ళడానికి. వేరే డ్రెస్ అంతా, షూస్ కానీ గమ్ షూస్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది చాలా స్లిప్పరీగా ఉందన్నమాట. అన్నీ పర్చేస్ చేయడానికి అయితే ఇక్కడ ఆగాము. చూడొచ్చు లొకేషన్ స్నోఫాల్తో. నా లైఫ్లో చూసిన ఫస్ట్ స్నోఫాల్ అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందంటే. వచ్చినందుకు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. నేను టెన్షన్తో వచ్చాను, అంత కష్టపడి వచ్చాను అసలు ఆ స్నోఫాల్ ఉంటుందో లేదని చెప్పి. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. చూడొచ్చు స్నోఫాల్, లైవ్ స్నోఫాల్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నా. సూపర్ ఉంది. అసలు జనాలు ఎవరు లేరు, ఎందుకంటే వెనక్కి పంపించేస్తున్నారు అనమాట. అంటే మేము చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, లేదంటే మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనిస్తారో లేదో. ఇక్కడ ఏదో నెహ్రూ పార్క్ ఏదో ఉందంట, అది మాత్రం ఓపెన్. సో అక్కడ కూడా కాసేపట్లో మూసేస్తారని టాక్ ఉంది. ఇక్కడ త్వరగా ముగించుకొని షాపింగ్ చేసేసి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తీసేసుకొని ఇంకా వెళ్ళిపోదాం. వచ్చేసాం గైస్. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అది ఏదో ఫారెన్కి వచ్చానా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. ఆ స్నోఫాల్ చూడొచ్చు, అసలు జనాలు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందంటే దూకేసి ఆడాలనిపిస్తుంది అనమాట. జనాలు కొంచెంగా రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుందంట. ఇలాంటి స్నోఫాల్ పడినప్పుడు అది ఇంకెక్కువ వద్దంట. సో అందరూ వెళ్ళండి. వెళ్ళినా మనం వెయిట్ చేసి కాసేపు వీడియోస్ తీసుకుందాం అని చెప్పి ఇంకా ఆగిపోయాను అనమాట నేను. చూడొచ్చు స్నోఫాల్. అండ్ ఇక్కడ మీకు లోకల్లో ఫోటోగ్రాఫర్స్ దొరుకుతారు. వాళ్ళకి ఏంటంటే ఫోటోకి కాపీకి ఎంత అని చెప్పి తీసుకుంటారు అనమాట ఆన్లైన్లో. అంటే జస్ట్ మీకు ఫోన్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నేను ఇతను హైర్ చేసుకున్నాను. అతను కొన్ని ఫొటోస్ తీసాడనమాట, వీడియోస్ అయితే తీయడు. చూడొచ్చు లైవ్ స్నోఫాల్. చాలు అబ్బా, ఇదొక్కటే బ్యాలెన్స్ ఉండిపోయిన లైఫ్లో అనుకున్నా. ఇది కూడా చూసేసాను. ఇంకా మన స్నోఫాల్ చూస్తే ఇంకా ఆగం కదా, రకరకాలుగా తీసుకుందాం వీడియోలను డిసైడ్ అయ్యా. చూడొచ్చు. అండ్ ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ షిమ్లాకి అయితే వెళ్తున్నాం. షిమ్లా ప్లాన్ కూడా మీకు నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా క్లియర్గా చెప్తాను. మన నెక్స్ట్ వీడియోస్ వస్తాయి.
మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి, నేను ఎలా ట్రావెల్ చేశాను ఏంటన్నదో చెప్తాను. వావ్, అదిరింది లైవ్ స్నోఫాల్. నేనైతే మనాలి నుంచి షిమ్లాకి కార్ అయితే హైర్ చేసుకున్నాను అనమాట. అక్కడ నుంచి కిలోమీటర్స్ తక్కువే, కాకపోతే టోటల్ ఘాటీ అంట. మరి ఘాటీ ఓకే అనుకుంటే మీరు అలా హైర్ చేసుకోవచ్చు ట్యాక్సీ, లేదంటే బస్సెస్ అయితే ఉంటాయి. కాకపోతే నాకు బస్ కన్నా ఇది కొంచెం బెటర్ అనిపించింది అనమాట. అంటే కొంచెం ఘాటీ కదా, ఏమైనా కొంచెం సిక్ అయినా మనం వెంటనే కార్ ఆప్ కొంచెం రిలాక్స్ అయ్యొచ్చు కదా అని చెప్పి. వావ్, చూడవచ్చు స్వర్గం. మనిషి అన్నవాళ్ళు లేడు, అందరు వెళ్ళిపోయారు, మేము మాత్రం ఉన్నాం అనమాట. అంటే చూద్దాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం స్నోఫాల్ ఎలాగా. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు దొరకదు కదా జనాలు లేకుండా. సో మేము డిసైడ్ అయ్యామన్నమాట, రిటర్న్ ఎలాగైనా వెళ్దాం, అంత లేట్గానే వెళ్దాం, ఫుల్ ట్రాఫిక్ ఉన్నా పర్లేదని చెప్పి. మేము మాత్రం మిగిలిపోయాం. చూడొచ్చు గైస్, అద్భుతంగా ఉందన్నమాట. ఒక్కడ కూడా లేడు, ఉన్నదంతా మేమే. చాలా చిల్ అవుతుందన్నమాట. మొత్తం స్నోఫాల్, ఎటు చూసినా ఎలా చూసినా మొత్తం అంతా స్నోయే కనిపిస్తుంది. మొత్తం అంతా మంచు మంచు మంచు, అదిరిపోయింది అసలు. అండ్ రిటర్న్ వచ్చేసాం. రిటర్న్ వస్తున్నప్పుడు మీరు చూడొచ్చు, మధ్యలో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే క్రిస్మస్ ట్రీస్ ఉంటాయి కదా, ఆ రేంజ్లో అనిపించింది అనమాట. సో ఇదంతా క్యాప్చర్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాను. మీరు చూడొచ్చు మొత్తం వెహికల్స్ అన్నీ స్ట్రక్ అయిపోయాయి. మొత్తం అంతా ఆ చెట్లు, ఆ కొండను చూస్తే అబ్బా, ఈ స్విట్జర్లాండ్లాగా అనిపించింది అబ్బా నాకైతే. అదిరింది కదా లొకేషన్. మొత్తం అక్కడ పెద్ద కొండ ఉంటుంది, ఆ మంచు కప్పేసి మనకేం కనిపించట్లే, అలా ఉందన్నమాట ఇక స్నోఫాల్. ఇంకా పడుతుంది స్నోఫాల్, కానీ ఇందాకడమే కొంచెం తగ్గింది యాక్చువల్లీ. కానీ వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంత స్నోఫాల్ ఇప్పుడు ఈ మధ్య లేదంట. మన లక్ అనుకోవాలి, బ్యాడ్ లక్ అనుకోవాలి, నేనైతే చెప్పలేను. ఎందుకంటే విజిటింగ్ ప్లేస్లన్నీ క్లోజ్డ్, బట్ అది బ్యాడ్ లక్. గుడ్ లక్ ఏంటంటే ఇంత స్నోఫాల్ ఎప్పుడూ చూడలేదంటే మనం వెళ్ళినప్పుడే ది బెస్ట్ స్నోఫాల్ చూసేసాం. టు బీ ఫ్రాంక్ చెప్పండి, ఇది నా సెకండ్ విజిట్ అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా చూసాను, సో నాకు అంత రిగ్రెట్ ఏం ఫీల్ లేదు. అప్పుడే స్నోఫాల్ చూడలేదు, ఇప్పుడు స్నోఫాల్ చూసేసా. సో మనాలి ట్రిప్ సంపూర్ణం, మొత్తం అంతా కంప్లీట్. బా, ఇలాంటి అద్భుతాలు అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేదు అబ్బా. చూడొచ్చు ఆ చెట్లు, క్రిస్మస్ ట్రీస్ లాగా ఏ రేంజ్లో ఇలాంటివన్నీ ఫారెన్లో ఉంటాయి. అది మనకు కనిపించడం మన లక్ అంతే. అండ్ లాస్ట్లో కొంతసేపు మేము డ్రోన్ షాట్స్ అయితే తీసామన్నమాట. అవి విజువల్స్ వస్తాయి, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి నచ్చితే. అండ్ నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే దానికి, మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీ ట్రావెల్ ప్లాన్ ఏమైనా కావాలి అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ట్రావెలింగ్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలంటే చేసుకోండి, మీ యూజ్ అవుద్దని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు వెంటనే పింగ్ చేస్తే, నేను కామెంట్ చేస్తే నేను మొత్తం అంతా మీకు డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే. అండ్ హోటల్ నేను వచ్చేసి booking.comలో చేసుకున్నాను అనమాట. నాకు పర్ డే 2,500 పడింది. ఇందాక మీకు చూపించిన రూమ్ అదే అనమాట. కానీ ఇక్కడ మనుషులు చాలా మంచోళ్ళు అబ్బా, నాకు చాలా హెల్ప్ చేశారు. మనాలికి వస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట, అంత హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఇక్కడ అందరికీ. సో మనం భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ హోటల్ బుక్ చేసుకోండి. వచ్చే ముందే హోటల్కి వెళ్ళాలంటే మన బస్ స్టాప్ నుంచి మన క్యాబ్స్, ఆటోస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళిపోండి. అన్నీ మెయిన్ ఏంటంటే మాల్ రోడ్ ఉంటుంది కదా, మాల్ రోడ్ సరౌండింగ్స్లోనే తీసుకోండి అనమాట, అన్నీ అక్కడే ఉంటాయి. సో అది తీసుకోవడం బెటర్. ఇక్కడ పురాతన గుడి ఒకటి ఉంటుంది అనమాట, అక్కడికి వచ్చాను. ఇక్కడ బాగుంది కదా అని చెప్పి కాసేపు అలా వీడియోస్ తీసుకుంటున్నాను అనమాట. మొత్తం స్నోఫాల్తో మొత్తం నిండిపోయి ఉంది స్నోతో. సో ఇంకా అలా కాసేపు వీడియోస్ తీసుకొని ఇంకా రేపటితో మనం మనాలి ట్రిప్ సమాప్తం అనమాట. షిమ్లాకి వెళ్తాం అనమాట ఇంక అక్కడి నుంచి. ఇంత ఖాళీగా దొరకడం ఫస్ట్ టైం అనమాట, అందుకే ఇంకొక వీడియో తీసుకుందాం అని చెప్పి ఆగాను. లాస్ట్లో విజువల్స్ అయితే వస్తాయి, డ్రోన్ షాట్స్. దానికి నేను మ్యూజిక్ పెట్టాలో వద్దో అర్థం కావట్లేదు నాకు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా క్లైమ్స్ పడిపోయాయి బాగా. సో పెట్టడానికి ట్రై చేస్తా మ్యూజిక్, లేదంటే చూడండి. ఇంక ఇదే లాస్ట్ షాట్ అనమాట. నేను చెప్పాను కదా అప్పుడు వెళ్ళామని, ఇది బిఫోర్ డే యాక్చువల్లీ. స్నోఫాల్ హెవీగా పడిన రోజు అనమాట ఇదంతా.
రకరకాలుగా ఫొటోస్ వీడియోస్ తీసుకోకపోతే అలా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మనకు రాదు కదా. అందుకే సొంతంలో ఎంఎస్ నారాయణలో ఫీల్ అయ్యి రకరకాలుగా వీడియోస్ తీస్తాను అనమాట. వీడియోస్ ఫొటోస్ అని స్టిల్స్ తెచ్చుకొని. కానీ ఎంఎస్ నారాయణ చేసిన తప్పు అయితే నేను చేయలేదు. ముందే రీల్ చెక్ చేసుకున్నా, మెమరీ ఉందా లేదా చూసుకున్నా, దాన్ని బట్టి ఇంకా తీసుకున్నాను అనమాట. వాహ్, దిస్ ఇస్ లైఫ్. చూడొచ్చు అక్కడ చెట్లు కూడా ఎంత బాగున్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే. అవన్నీ యాపిల్ ట్రీస్ అనమాట, దానికి ఆకులు అలాంటివి ఉండవు అనమాట. వావ్, ఎవ్వరు లేరబ్బా, ఈయన ఒక్కడనే ఉన్నా. ది బెస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ అని చెప్తాను నేనైతే. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ అందరూ వచ్చేయండి అమ్మా, ఇంక ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సరే, నెక్స్ట్ అయితే మీకు డ్రోన్ షాట్స్ వస్తున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.